ఇక డీటెయిల్స్ చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై ఏకంగా 993 పెంపు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొత్త ధరలను ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తాజా పెంపుతో ఢిల్లీలో ఒక కమర్షియల్ సిలిండర్ ధర 3070 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో ఆ ధర 3315 రూపాయలకు చేరింది. ఈ పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులపై కూడా ధరల ప్రభావం పడే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలకు ఇరాన్ వారే కారణం. 2 నెలలు గడుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలతో గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర 3 సార్లు పెరిగింది. మార్చిలో 144, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3000 రూపాయలు దాటింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు భారత్ పై కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 993 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రేట్ వచ్చేసి 3315 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 3071 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలు గతంలో 2078 రూపాయల 50 పైసలు ఉండేవి. సో అదేవిధంగా ముంబైలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలు 2031 రూపాయలు పెరిగి 3024 రూపాయల వరకు అక్కడ ప్రస్తుతం ఉన్నది. ఇక 5 కిలోల సిలిండర్ ధర వచ్చేసి 914 రూపాయల 50 పైసలకు పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలను 3 సార్లు కేంద్రం పెంచింది. మొదటిగా మార్చిలో 144 రూపాయలు పెరగగా ఏప్రిల్ 1న దాదాపుగా 200 రూపాయల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా లోపాలు, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వంటి అంశాలు ఈ పెంపునికి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. ఇక వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినా గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది ఉండగా పెట్రోల్, డీజిల్, రిటైల్ ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ATF ధరల్లోని కేంద్రం ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. సో ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం పశ్చిమాసియాలో లేనప్పటికీ కూడా అక్కడ అమెరికా, అదేవిధంగా ఇరాన్ మధ్య కొన్ని డిమాండ్స్, చర్చలు అవి పరిష్కారం కాకపోవడంతో హార్మూజ్ జలసంధి మూసివేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చూడాలి, ఇరాన్, అమెరికా మధ్య ఉన్నటువంటి చర్చలు సఫలమైతేనే ఇరాన్ హార్మూజ్ జలసంధిని తెరిచే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు హార్మూజ్ జలసంధి తెరిచినప్పుడు మాత్రమే భారత నౌకలు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి మనకి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా భారత నౌకలు రాకుండా హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ అడ్డుకుంటుంది. కాబట్టి సో ఇలాంటి పరిస్థితి మనకి కొన్ని రోజుల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, మనకొస్తే వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని
యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క పెంచినటువంటి ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రం అలానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం అది ఎల్పిజి సిలిండర్ ధర పైన కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సైదులు.